హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు కదా, ఫైనల్ గా నేను ఇప్పుడు పంజాబీ బాగ్ వచ్చేసాను. ఇక్కడ నేను ఇప్పుడు సరిగ్గా నిలబడింది ఫిజిక్స్ వాళ్ళ ఆఫీస్ కింద. ఇక్కడ భారీ సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ గుమిగూడారు, ఎందుకంటే తమ ఫేవరెట్ టీచర్ అలక్ పాండే సార్ ను రిక్వెస్ట్ చేసుకోవడానికి ఆయన తన ఇన్స్టిట్యూట్ ఫిజిక్స్ వాళ్ళను మూసేయకూడదని. ఇక వీళ్ళంతా ఏం చెప్పడానికి వచ్చారంటే ఏదైనా సరే వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తారని. మేము అలెక్స్ సార్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఈ యూత్ అకాడమీ వాళ్ళు ఏం చేసినా సరే మేము ఫిజిక్స్ వాళ్ళ తోడుని ఎప్పటికీ వదిలిపెట్టాం. ఫిజిక్స్ వాళ్ళ లేకుండా మేము ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతాం సార్? ప్లీజ్ డోంట్ గో సార్. అలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ మీరు అలెక్స్ సార్ తో మాట్లాడండి, ఆయనకి నచ్చ చెప్పండి. వి నీడ్ హిమ్, వి నీడ్ ఫిజిక్స్ వాళ్ళ. యూత్ అకాడమీ వాళ్ళు మీకు అసలు సిగ్గులేదా? ఎందుకు అలెక్స్ సార్ ని ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఎలాంటి గతి పట్టించామో మీరు మర్చిపోయారా? సార్, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఫిజిక్స్ వాళ్ళ పేరుంటుంది. సార్ మీరుంటేనే మేము ఉంటాం సార్, మీరు లేకపోతే ఏమీ లేవు. ఈ మధ్య ఇంటర్నెట్ లో ఒక పేరు మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మనం రోజు చూసే యాప్లు, ఎందులోనైనా మీకు ట్రెండింగ్ లిస్ట్ లో ఒక పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఇక మీకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ తో ఏ రకమైన సంబంధం ఉన్నా మీరు ఈ ఒక్క పేరు ముందే వినుంటారు, ఫిజిక్స్ వాలా. ఇతని గురించి ఈ రోజు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకరేమంటున్నారంటే ఫిజిక్స్ వాళ్ళ దుకాణం శాశ్వతంగా మూతపడుతుందంటే, ఇంకొకరేమో ఇతన్ని సపోర్ట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సార్ తాన్యా మ్యామ్, ఇంకా నమన్ సార్ ఏంటి, అన్ని రకాల ఫ్యాకల్టీస్ దూరం అయిపోయినా కూడా అయినా సరే మేమంతా కేవలం మీకోసం ఫిజిక్స్ వాళ్ళతో చేరిపోతాం సార్. మరి మీరు చూసారా పిల్లలు, నేను మీతో చెప్పేది గుర్తెచ్చుకోండి, ఏదైనా సరే ఎంత వేగంగా పైకి వెళ్తుందో అది అంతే వేగంతో కింద పడుతుంది. ఇది మన ఫిజిక్స్ లా బాబు. ఇక మీ అలక్ సార్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. యూత్ అకాడమీ ఒక రాక్షసి లాంటిది, ఫిజిక్స్ వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఇది చాలా సాడ్. కనీసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంటూ ఒక హోదా ఉండాలి. కానీ అతని విషయంలో ఏం జరుగుతోంది? అసలు దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఫిజిక్స్ వాళ్ళ ఎవరు? ఒక వ్యక్తా, ఆర్గనైజేషనా, లేక కేవలం ఒక ఐడియానా? అయితే రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ద స్టోరీ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళ. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయావు, నీకు అర్థం కావడం లేదా? అలక్ అలక్ అలక్, నీ ధ్యాసంత ఎక్కడుంది? నేనేం చెప్తున్నానో నువ్వు వింటున్నావా? నేను చివర్లో ఏం చెప్పాను చెప్పు. నేనేం చెప్తున్నాను నువ్వు వింటున్నావా అని. దానికి ముందు అంటే అక్క మొత్తం బట్టి పట్టి లేను కదా. నువ్వు పెద్ద స్మార్ట్ అనుకోకు, అర్థమైందా? స్మార్ట్ అని నేను అనుకోవట్లేదు, నేను గాడిదల అయిపోతున్నాను. అది మెల్లమెల్లగా. ఇక ఈ కాలేజ్ నన్ను మారుస్తుంది. గాడిదల, నెంబర్ 1 గాడిదల. నువ్వు ఎగ్జామ్ రాయడం మానేస్తావా? ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ రాయకుండా డిగ్రీ ఎలా వస్తుంది? మరి డిగ్రీ రాకపోతే? డిగ్రీ రాయకుండా ఉద్యోగం. కరెక్ట్, అందరికీ ఉద్యోగమే చేయాలనుంది. నీకు చేయాలని లేదా? అలా చేయాలని లేదు, ఎందుకంటే ఏం నేర్చుకోకుండా తెలుసుకోకుండా డిగ్రీ తీసుకున్నామా. డిగ్రీ తీసుకొని ఏదో కాలేజ్లో దూరగానే ఉద్యోగం తీసుకొని ఆ తర్వాత కంపెనీ మనల్ని తీసుకెళ్లి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పని నేర్పించి ఇక తర్వాత జీవితాంతం అక్కడే కూర్చొని గాడిదల పని చేస్తూ ఉండాలి, మనమేదో ఆ పని కోసమే పుట్టినట్టుగా. నాకలా చేయాలని లేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. తెలీదు. ఆ సారా కారణంగానే జరుగుతుంది. ఏంటి కమోన్ అక్క, నా లైఫ్ లో ప్రతి దానికి సారయ్యే కారణం కాదు. మరైతే రీజన్ ఏంటి? మీకు చెప్పాను కదా. ఏంటి? కాలేజ్ నిన్ను గాడిదం చేస్తుందనా? అవును. అలక్, డోంట్ టాక్ లైక్ దిస్. నువ్వు టాపర్వి. అక్క అది ఒకప్పుడు స్కూల్లో, అప్పుడు నేను ఇంటెలిజెంట్ ని, అలాగే షార్ప్ కూడా. ఎందుకంటే అక్కడ చదువు సరదాగా ఉండేది, రియల్ లైఫ్ అప్లికేషన్ నాకు కనిపించేది. ఇదిగో ఇదిగో ఇది ఉందా, ఇది ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇక ఇది చూడిది ఎలక్ట్రోస్టాటిక్. ఇక ఇక్కడ టీచర్స్ చదువుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి మోటివేటెడ్ గా లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు డిపార్ట్మెంట్ ఏదైనా సరే, ఎలక్ట్రికల్ గానీ, సివిల్ గానీ, మెకానిక్ గానీ జాబ్ మనం కోడింగ్ చేసేదే చేయాలి. అందుకే ఇక డిగ్రీ కంప్లీట్ చేయాలి, గాడిదలా పని చేయాలి. అది నాకు చేయాలని లేదక్క. నా సాలరీ ఎంతో నీకు తెలుసు కదా, 23,000. కాదు, నేను చెప్పేది విను. 3,000 నీకు పంపిస్తాను, అలాగే 10,000 మమ్మీ డాడీకి పంపిస్తాను. దాంట్లో వాళ్ళు ఇంటి ఖర్చులు వెళ్ళదీస్తారు, డాడీ మెడిసిన్ అలాగే మిగతావి చూసుకుంటారు. మన దగ్గర పాత అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు అస్సలు ఉండడం లేదు. నన్ను చూడు, నేను కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలోంచి వచ్చాను కదా. ఇక నువ్వు ఏదైతే చెప్తున్నావో అది పూర్తిగా తప్పేమి కాదు, నేను ఒప్పుకుంటాను.
కానీ ఒకవేళ నీకు జాబ్ దొరికిందంటే నా జీవితం సులువైపోతుందిరా. ఇదిగో అక్క, ఇదిగోండి మీ మసాలా టీ, ఇది నా డార్జిలింగ్, ఇక ఇది తమరి బ్లాక్ టీ వితౌట్ షుగర్ వితౌట్ టేస్ట్. మీరు వీడిని ఎందుకు తీసుకొచ్చారు? టాపిక్ మార్చొద్దు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? కేవలం నా వల్ల నీకు ఇబ్బందా? రాత్రి కాల్ చేసావు కదా, లక్నో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒక్కదాన్ని వచ్చేస్తానా? నువ్వు లక్నోలో ఏం చేస్తున్నావు? నేను అలహాబాద్ లో ఉన్నానా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే లక్నోకి చేరుకున్నాను, ఇక అక్కని తీసుకొని వచ్చేసాను. అయితే వెంటనే అక్కని తీసుకొని లక్నోకి వెళ్ళు, అక్కడ నుంచి అలహాబాద్కి వెళ్ళు. చూసారా నేనేం చెప్పాను? అన్నట్టే చేస్తున్నాడు. ముందు టీ అయినా తాగు. ఎందుకు వెళ్ళగొడుతున్నావురా? కొందరి దగ్గర మనం అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండవు తుషార్, వాళ్ళు ఇలాగే వెళ్ళగొడుతుంటారు. అక్క, నేను మీకు నా జవాబు చెప్పేశాను. ఏం జవాబు చెప్పావు? ఎగ్జామ్ రాయాలని లేదు, డిగ్రీ తీసుకోవాలని లేదు, ఉద్యోగం చేయాలని చేయాలని లేదు, లేదు. మరేం చేస్తావు? ఇలా చాయ్ వాలా అవుతావా? పద తుషార్, పద. అరే రే అలా ఏంట్రా నువ్వు? न्यूटन ने बोला था किसी भी शय को तुम ऊपर उछालोगे नीचे ही आएगी, आती ही जाएगी। यानी खुदा ने खुशियां तेरी ऊपर उछाली थी, हर और उजाला था, हर दिन दिवाली थी। लेकिन अब तू खोया सा रहता है, सब कुछ तू सहता है, कुछ भी ना कहता है, समझ में आता है खुशियों के ऊपर से नीचे क्या आने का वक्त हो गया प्यारे, सब खो गया प्यारे। तब जमाने को ये भी बताना था, हर अफसाना सच कर दिखाना था, अरे लड़का ये कितना सयाना था कि आगे तक फ्रिक्शन ल जाना था। पाई बस 3.14 नहीं, प्रेशर बस फोर्स बटा एरिया नहीं, पाई कमाने का प्रेशर है, लड़के खुद की कमाई का जरिया नहीं, रुपया नहीं पैसा नहीं, इनके बिना कोई इज्जत नहीं, बेटा सही है दुनिया यही है, बेटा सही है दुनिया यही है, खामों की कब्रों पे आईटी खड़ी है, सच तो यही है, कंप्यूटर्स के आगे लाशें पड़ी है। అవునా? అయినా నేను తనతో చెప్పాను నువ్వు వచ్చి ఉండాల్సిందే. అయితే ఏమైందని? ఆ మాత్రానికి ఏముందిలే. ఇప్పుడు ఇలా మాత్రం అడక్కో. ఏం వేసుకోవాలని? అదే రెడ్ కలర్ నీ ఎక్స్క్యూజ్ మీ, ఫేవరెట్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మ్యామ్, బయట బోర్డు మీద ఎందుకో మీరు ఫ్యాకల్టీని హైర్ చెప్తున్నాను చేసుకుంటున్నారని కదా, అక్కడ చెప్పినట్టు రాసింది.
మ్యామ్ సర్లే వదిలే. మ్యామ్ ఏ సబ్జెక్ట్ మీద ఆహా మ్యామ్ అలాగేలే నేను ఏ చూసుకుంటానులే. సబ్జెక్ట్ కోసం ఫిజిక్స్ Physics? అన్నట్టు తను నాకు చెప్పింది కూడాను. సరే సరే అవును తనకేదో అర్జెంట్ పని ఉందని మ్యామ్ చెప్పింది. నేనేమన్నా ఇంటర్వ్యూ ఇవ్వచ్చా పైగా నేనేమి మ్యామ్ నేను ఇక్కడ ముందుగా అప్లై చేయలేదు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అదే. బోర్డు చూసాను. ఒకవేళ ప్లీజ్ మీరు నాకు ఒక అవకాశం ఇస్తారా? నేను వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ మ్యామ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక నేను చూసుకుంటాను. సరేనా? ఓ ఓకే అలాగే. ఆహా